సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఫిక్స్. హై వోల్టేజ్ యాక్షన్ మూవీతో టాలీవుడ్ని షేక్ చేయబోతున్న ఈ క్రేజీ కాంబో. ఈ ఒక్క ప్రాజెక్ట్తో ఇక బాక్స్ ఆఫీస్ విధ్వంసమే. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మరోసారి టాలీవుడ్ వైపు తిప్పుకునేలా ఒక ఊహించని సరికొత్త క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుందని టాక్ నడుస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక ఇంటర్నేషనల్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతుందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటేనే అటు ఇండస్ట్రీ ఇటు ఆడియన్స్తో ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతాయి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్కు సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే ముగిశాయని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ పట్ల అటు మహేష్ బాబు, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరూ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. స్టోరీ లైన్ ఓకే అవ్వడంతో ప్రజెంట్ కథను పూర్తి స్థాయిలో రెడీ చేసేటువంటి పనిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉన్నట్లు తెలుస్తుంది. నీల్ మార్క్ హై వోల్టేజ్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెప్పించేటువంటి యాక్షన్ ఎపిసోడ్లకు సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ లుక్, ఇంటెన్స్ యాక్టింగ్ తోడైతే బిగ్ స్క్రీన్ పై పూనకాలేనని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరికొంత టైం పట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఈ ఇద్దరు స్టార్స్ తమ కెరీర్లలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ టాలీవుడ్ జక్కన్న, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ డ్రామా వారణాసి షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా తన నెక్స్ట్ లెవెల్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ప్రజెంట్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ డ్రాగన్ షూటింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. దీని తర్వాత ప్రభాస్తో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్ సలార్టోను కూడా ఆయన డైరెక్ట్ చేయాల్సి ఉంది. ఈ భారీ కమిట్మెంట్లు అన్నీ పూర్తయిన తర్వాతే మహేష్ బాబు, ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. టాలీవుడ్కు చెందిన ఒక టాప్ నిర్మాణ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని ఫిలిం నగర్ టాక్. ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నందున అటు మహేష్ బాబు టీం కానీ అండ్ దాని తర్వాత ఇటు ప్రశాంత్ నీల్ క్యాంప్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అయినప్పటికీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుందనే వార్త బయటకు వచ్చిన క్షణం నుంచి మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ రికార్డుల వేట ఖాయమంటూ కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్పై క్లారిటీ ఎప్పుడు వస్తుందని కూడా వెయిట్ చేయాల్సిందే. అయితే ఇక గుంటూరు కారం తర్వాత 3 సంవత్సరాల కాలాన్ని త్యాగం చేసిన మహేష్ వారణాసి కోసం కష్టపడుతున్న తెర మీదనే దాని దర్శనం జరగాలంటే ఇంకొక 11 నెలలు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక రాజమౌళి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు, కానీ నిజంగా మరి ఆ మాట మీద కట్టుబడి ఉంటారా లేదా అనేది రకరకాల పరిస్థితుల మీద ఆధారపడైతే ఉంటుంది. అసలే ఇంటర్నేషనల్ అనిశ్చితి నెలకొన్నటువంటి నేపథ్యంలోనే ఏ నిమిషంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించడం డెఫినెట్గా కష్టం. ఇదిలా ఉండగా మహేష్ బాబు తర్వాత చేయబోయేటువంటి సినిమా గురించి ఇప్పుడు రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తన నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు, కానీ దీనికి తోడు బుచ్చిబాబు స్టోరీ కూడా రెడీ చేశారని మరొకరు, లేదంటే ఇది అందరు కాదు సందీప్ రెడ్డి వంగ కాంబోలో ఉండొచ్చు అని కూడా మరొకరు. ఇలా ఎవరికి తోచినటువంటి రేంజ్లో వాళ్ళు కథనాలు అయితే అల్లిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే మహేష్ బాబు లేటెస్ట్గా నెరేషన్లు వినడం లేదట. పలువురు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కలవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సున్నితంగా నో చెబుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే వారణాసితో మహేష్ బాబు మార్కెటింగ్ దేశాల హద్దులు దాటి ఎక్కడికో వెళ్ళిపోయేలా ఉంది. ఎందుకంటే జక్కన చేస్తున్నటువంటి ప్లానింగ్ ఆ రేంజ్లో ఉంది. మరి పలు ఇంటర్నేషనల్ స్టూడియోస్లతో టైఅప్ పెట్టుకుంటున్నారు. సినిమా ఒక స్టేజ్కి వచ్చాక రషెస్ చూపించేటువంటి తర్వాత పెద్ద ఎత్తున బిజినెస్ డీల్స్ అయితే చేసేలా ఉన్నారు. టైటిల్స్ వీడియోతోనే అంత సంచలనం రేపిన రాజమౌళి ఒక ఒరిజినల్ విజువల్స్ వాడితే ఏ రేంజ్ మార్కెట్ చేస్తారో వేరే చెప్పాలా. సో మహేష్ బాబు మీద ఇప్పుడు పెడుతున్నటువంటి బడ్జెట్, ఇస్తున్నటువంటి రెమ్యునరేషన్లు అమాంతం పెరిగిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఫ్యూచర్లో. అది తేలాలంటే వారణాసి రిలీజ్ కావాలి. అప్పుడు తన మీద ఎలాంటి కథలు వర్కౌట్ అవుతాయి, గ్లోబల్ ఆడియన్స్ని మెప్పించాలంటే ఏమేం చేయాలనే దానిపైన ఓ క్లారిటీ వస్తుంది. ఏప్రిల్ 7 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కి రెడీ అవుతున్నటువంటి వారణాసిలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ విలన్గా యాక్ట్ చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ పెద్ద అట్రాక్షన్గా ఈ సినిమాకు ఉండబోతుందని అయితే తెలుస్తుంది. రాజమౌళితో సినిమా అంటే కనీసం 2 నుండి 3 ఏళ్ళ టైం పడుతుంది. ఆ మూవీ సృష్టించేటువంటి హైప్, బాక్సాఫీస్ రికార్డుల తర్వాత వచ్చేటువంటి సినిమా అంతకంటే పవర్ఫుల్గా ఉండాలి. సో అందుకనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు ఊహించని విధంగా తన లైనప్ను ఇప్పటి నుంచే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారట.
ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం అయితే మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాని ఇప్పుడు ఇంతమందాక మాట్లాడుకున్నట్లు అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో అంటున్నారు. బట్ అది అంత ఇంట్రెస్ట్ అయితే చూపించినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఉన్నటువంటి రూమర్ కూడా గట్టిగా బజ్ అయితే చాలా డెఫినెట్గా వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్ గ్లోబల్ వైడ్గా దాదాపు 900 కోట్లకు పైగా వసూలు సాధించిన యానిమల్ మూవీతోటి ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ షేక్ చేసినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ ఇద్దరు కాంబినేషన్లో కనుక సెట్ అయితే ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. సో ఇక్కడ ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చేస్తున్నారు. దాని తర్వాత యానిమల్ పార్క్ ఉంటుంది ఈలోపు. సో ఇక్కడ సందీప్ రెడ్డి వంగ కష్టం అండ్ బుచ్చిబాబుకి కూడా కష్టమే. కానీ ప్రశాంత్ నీల్ మాత్రమే డ్రాగన్ తర్వాత సలార్ ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది కాబట్టి సలార్ని కంప్లీట్ చేసి ఈలోపు ఇక్కడ వారణాసిని మహేష్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మహేష్ కాంబోలో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది ఏ రేంజ్లో ఉంటుంది, ఎలా ఉంటుందో ఊహించడం మాత్రం చాలా చాలా కష్టం. సో మొత్తంగా మాత్రం పోకిరికి మించేలానే ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఉన్నప్పుడు అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సినిమా. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దానికి సరికొత్తగా వైలెన్స్ తోటి అండ్ ఒక యాక్షన్ అడ్వెంచర్ తోటి సినిమా తీయబోతున్నట్లయితే తెలుస్తుంది. సో అందుకనే ప్రజెంట్ దీని మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఇన్సైడ్ వర్గాల టాక్ ప్రకారం డెఫినెట్గా వారణాసి తర్వాత ఎక్కువగా ప్రశాంత్ నీల్ తోటి మహేష్ చేసేటువంటి ఛాన్సెసే ఎక్కువగా ఉన్నట్లయితే వినిపిస్తుంది. అఫ్కోర్స్ దీంట్లో బుచ్చిబాబు సందీప్ రెడ్డి వంగ లేరా అంటే కాదు, వాళ్ళు కూడా లైనప్లో ఉన్నారు. ఆయన కూడా బుచ్చిబాబు కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. లేటెస్ట్గా పెద్ద ప్రమోషన్స్లో అందరితో చేస్తాను అని కూడా. దాని తర్వాత నెక్స్ట్ సినిమాలో మేబీ ఏమన్నా ఉండొచ్చేమో. కానీ మొత్తంగా మాత్రం ఎక్కువగా బజ్జలట్. ఇంకోటి ఏంటంటే అక్కడ సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ రామ్ చరణ్ తోటి సినిమా చేస్తున్నారన్న ఎప్పటి నుంచో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చిన్నది బయటకు వచ్చింది. బట్ అది రివీల్ కాలేదు. RC-17 తర్వాత మేబీ అది ఉండొచ్చు. సో అందుకోసమనే ఇక్కడ మహేష్ బాబు ప్రశాంత్ నీల్కి వెళ్తున్నట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలి మరి దీని మీద ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే ప్రజెంట్ లేవు. కానీ ఓవరాల్గా మాత్రం ఈ సినిమా వీళ్ళ కాంబోలో పడితే డెఫినెట్గా ఇండస్ట్రీ షేక్ అవ్వడం మాత్రం ఖాయం. సో మరి ఈ క్రేజీ కాంబో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.